అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. కథ పేరు పేరులో ఏముంది. ఒక పాఠశాలలో సుందర్ అనే పిల్లవాడు చదువుతూ ఉండేవాడు. ఆ పిల్లవాడు చూడటానికి బాగానే ఉండేవాడు, కానీ అతని ముక్కు కొంచెం వంకర. దాంతో వాళ్ళ స్నేహితులు పేరేమో సుందర్, ముక్కేమో వంకర్ అని ఏడిపించేవాడు. ఆ పిల్లవాడు ఒకరోజు గురువుతో, సార్, సుందర్ అని నా పేరు పిలిచినప్పుడల్లా నా వంకర ముక్కే నాకు గుర్తుకు వచ్చి అవమానంగా ఉంటుంది. నా ఆకారానికి పేరుకి అసలు సరిపోవటం లేదు. వేరే పేరు ఏదైనా పెట్టండి అన్నాడు. దానికి వాళ్ళ గురువు చిరునవ్వు నవ్వి, సరే, నీ ఇష్టం. ఒకసారి ఊర్లోకి పోయి అందరి పేర్లు అడిగి తెలుసుకో. నీకే పేరు నచ్చితే ఆ పేరు పెడతా అన్నాడు. సరే అని సుందరు దారమ్మట వెళ్తూ ఉంటే దారిలో ఒక చిన్న పిల్లవాని శవయాత్ర ఎదురు వచ్చింది. సుందర్ అతన్ని, అయ్యా, ఆ చనిపోయింది ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ పిల్లవాడు మన ఊరిలో పెద్ద జమీందారు కొడుకు, పేరు చిరంజీవి అన్నాడు. సుందర్ ఆశ్చర్యపోయి, అరే, చిరంజీవి పేరు పెట్టుకుంటే ఎలా చనిపోయాడు అన్నాడు. దానికి అతను నవ్వి, చిరంజీవి అని పేరు పెట్టుకున్నంత మాత్రాన కలకాలం బతుకుతామా? పేరు పేరే, చావు చావే అన్నాడు. సరే అని కొంచెం దూరం పోతా ఉంటే ఒక పాప అడుక్కుంటూ ఎదురైంది. ఆ బిచ్చగతని నీ పేరేమిటి అని అడిగాడు. లక్ష్మి అంది చిరునవ్వుతో. సుందరు చాలామంది పేర్లు అడిగాడు. ఒక అతని పేరు అవినీతిపరుడు, నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప నిజం చెప్పడు, కానీ ఆయన పేరు హరిశ్చంద్రుడు. ఒక అతను బక్కగా గాలి వీస్తే ఎగిరిపోయేలా ఉన్నాడు, అతని పేరు భీముడు. ఆ ఊరిలో అందరికన్నా పెద్ద పిసినారి పేరు ఏంటంటే దానయ్య. అయితే పొట్టకొస్తే అక్షరం ముఖరాని పిల్ల పేరు సరస్వతి. వారం కిందట పట్టుబడ్డ గజదంగ పేరు ధర్మరాజు. అయితే ఆ ఊరికి కొత్తగా వచ్చిన కలెక్టర్ పేరు పెంటయ్య. ఇలా సుందరు అందరి పేర్లు అడుగుతూ ఉంటే పేరుకి మనిషి గుణానికి కానీ ఆకారానికి కానీ సంబంధం లేదని అర్థమైంది. అదే విషయం వచ్చి గురువుతో చెప్పాడు. అప్పుడు గురువు నవ్వి ఇలా అన్నాడు, చూడు నాయనా, మనిషికి పేరు వల్ల గౌరవం, హోదా రావు. నువ్వు చదివే చదువు వల్ల, సంపాదించే ఉద్యోగం వల్ల మాత్రమే వస్తాయి. కాబట్టి బాగా చదివి మంచి పేరు తెచ్చుకో అని చెప్పాడు. ఓకేనండి, ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ మిత్రులారా.